హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో వచ్చి ఒక మొక్క గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఆ మొక్క మన వ్యాధులకి ఏమేమి వ్యాధులకి పనిచేస్తదన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయి ఆ మొక్క గురించి అయితే చూసేద్దాము. మొక్క దగ్గరకు అయితే వెళ్తున్నాము, చూద్దాం రండి. ఈ ఎండాకాలం అయితే ఎక్కువ దొరకదు ఆ చెట్టు అయితే, నీళ్లు ఉన్న దగ్గర అయితే ఉంటది, దొరకదు అనమాట, ఎండిపో ఉంటాయి. అయితే ఆ మొక్క అయితే ఈ రోజు అయితే చూపించిపోతున్నాం అనమాట. అది మనకు చాలా ఉపయోగపడే మొక్క. అది ఏందే పిచ్చి మొక్క అని అనుకోబాకండి. అయితే మనకు తెలియదు కాబట్టి, అది తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఆ మొక్క దగ్గరకు అయితే వెళ్ళిపోదాం. కాలువకైతే పనగుంటాకు మలిసొమ్మ బాగా గట్టివలసిందా చిన్నదంతా కనిపించేదంతా పనగుంటాకు. చూడండి, చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇయ్యాను మీకు చూపించాలనుకున్న మొక్కలు ఇయ్యాను. చూడండి ఎలా ఉన్నాయో చూడటానికి. ఆవాల చెట్లు లాగా ఉన్నాయి. అయితే ఆవాల చెట్లు అనుకుంటారేమో, ఆవాల చెట్లు కాదు, ఆవాల కాయల్లాగా ఉన్నాయి. ఆవాల కాయలు అయితే కాదు. ఇందులో గింజలు కూడా ఆవాల గింజల్లాగానే ఉంటాయి, కానీ ఆవాల గింజలు అయితే కాదు. ఆవాలు ఆకు అయితే పెద్ద ఆకు ఉంటుంది. చూసిన ఇన్ని ఆకులు ఉండేది దీంట్లో. అయితే ఇప్పటికి ఇంత ఏమేమి వ్యాధులకు పని చేస్తాయి ఈ చెట్ల? ఈ చెట్లు గజ్జి, తామర, దురదలు, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, చెవుపోటు, తలనొప్పి, అలాంటి వాటికి అన్నిటికి పనిచేస్తుంది అనమాట. ఉపయోగపడే మొక్క అన్నమాట ఇది. ఆ మొక్కను మనం దావని పాత వస్తా చూస్తూనే ఉంటుందని అసలు పట్టించుకోమంటే, ఎందుకంటే అది ఒక దారి పక్కన కనిపించలేక అది ఎట కనిపిస్తుంది అంటే ఒక పిచ్చి మొక్కలాగా కనిపిస్తుంది అనమాట. అన్నిటికీ ఉపయోగిస్తుందని మనకు తెలియదు కదా. తెలియదు అంటే ఇప్పుడు అది మనం తినేదాన్ని కడుపులోకి తినేది కూడా కాకపోయేది. అదే కదా. అందుకని కడుపులోకి తినేది కాకపోయినా అదేదో పిచ్చి చెట్టు, అది ఇష్టం. అవును, మామూలుగా అయితే ఇష్టమే అది. ఆ చెట్టు అయితేను దాంట్లో ఉండే వైద్యం మనం చేసుకోవాలంటే వాడే పద్ధతిలో వాడుకొని దాని తగు మోతాదులో వాడుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది. లేదంటే ఒక డ్రాప్ ఎక్కువైందంటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనమాట. అది విషపూరితమైన శరీరం అయిపోతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతినేస్తుంది. అందుకని ఇలాంటి ఏమీ లేకుండా సురక్షితంగా సున్నితంగా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక తెలిసిన మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలన్నమాట. ఎట్ట వాడాలి అని కనుక్కోవాలా. అడిగి కనుక్కుంటే వాళ్ళు ఎలా వాడాలంటే అలా చెప్తే అప్పుడు మనం వాడుకోవచ్చు. దాన్ని బట్టి వాడుకోవాలి. దాన్ని బట్టి ప్రకారం చేసుకోకూడదా? మన ఇష్టానుసారంగా చేసుకుంటే మనకి అది శత్రువు అయిపోతుంది. ఏదైనా తెలిసి చేసుకోవాలి. కాకుంటే మనం ఏంటంటే ఈ చెట్టు ఏట్లేట్లకి పనికొస్తుందా అని చెప్పటం అంతవరకే, కానీ దీనికి ఖచ్చితంగా వాడమని అయితే మనం చెప్పడం అలా. ఉపయోగిస్తుంది పలానా జబ్బులకి ఏమో ఉపయోగిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలా అనేది చెప్తాను, కానీ దీన్ని కనుక్కునే దగ్గర కనుక్కొని చేసుకోవాలి. దీన్ని పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని చేసుకోవాలా. తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొని చేసుకోవాలా. అట్ట కాకోకుండా దీంట్లో ఇది పలానా పని చేస్తుందంటని మనం చేసుకుంటే మటుకు అది ప్రమోదమే. అది తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి మంచి చెవు నొప్పికి పని చేస్తుందా? చెవు నొప్పికి పని చేస్తుంది. చెవు నొప్పికి వచ్చి ఈ ఆకులు బాగా రసం తీసి చెగబెట్టాలి. చెగబెట్టి గోరెచ్చలుగా ఒక డ్రాప్ చెవులో కానీ వేస్తే ఆ చెవు నొప్పి అనేది తగ్గిపోతుంది. చెవులో శివు ఉన్నా సరే తగ్గిపోతుంది అనమాట. చెవుపోటు అనేది తగ్గిపోతుంది. ఈ గింజలు అయితే చూడు ఎట్లుండే చూడటానికి నల్లంగా ఉన్నాయి. ఇక ఆవాల గింజలు అనేటి వల్ల సేమ్ అట్టే ఉన్నాయి అనమాట. అయ్యి అట్లాగా పగిలిపోయి రాలిపోయేదాను విపరీతంగా మలిసిపోతా అంటే రోడ్డు పక్కల పసుపు పూలు వేసుకొని పచ్చగా చెట్లు బాగుంటాయి వర్షాకాలం చూసేదానికి. సరే, ఇప్పుడు అదే ఈ ఆకుని దద్దులు, గజ్జి, తామరకేమంటే ఈ ఆకు బాగా రోట్లో కానీ రోటి మీద కానీ బండ మీద కానీ మెత్తగా నూరుకోవాలి. ఈ ఆకు నూరుకొని ఈ ఆకుని
ఆ దద్దుల మీద కానీ వాటి మీద కానీ పూసేస్తే అప్లై చేసేసి ఉదయం మళ్ళీ ఏడు నీళ్ళతో కడిగేసుకొని మళ్ళీ ఒక 2 రోజులు కానీ చేస్తే మటుమాయమైపోతాయి అన్నమాట. దురదలు కూడా తగ్గిపోతాయా? దురదలు కూడా తగ్గిపోతాయి. కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. రోజు పూసుకోవాలన్నమాట. రోజు పూసుకోవాలా. పూసుకొని అప్పుడు ఉదయాన్నే 7 నీళ్ళతో కడిగేసుకోవాలా? 7 నీళ్ళతో కడిగేసుకోవాలా. ఇప్పుడు కాళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటే దానికి ఎట్ట వాడాలా మనం? ఆ ఆకు నూనెలో ఉడకబెట్టుకొని ఆ నూనెని మళ్ళీ కాళ్ళకి కానీ చేతులకు కానీ అయ్యే నరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాటి పైన అప్లై చేస్తే తగ్గిపోతుంది అన్నమాట. రోజు పూసుకోవాలా? రోజు రోజు మదనం చేయాలన్నమాట. చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు అనేది తగ్గిపోతాయా? కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఆ విధంగా అన్నమాట. ఈ చెట్టు మనకి ఈ పెద్దగా దొరకదు ఇది అసలు. ఇప్పుడు ఎండాకాలం దొరకటం అరుదు అనమాట. దొరకటం అరుదు. అంటే మన అదృష్టం అనమాట. అదృష్టం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇక వచ్చేది ఇక ఎండలే కదా, ఇక వానాకాలం ఇక ఇప్పుడుకో వైదిగాల చెట్లు అసలు దొరకవు ఎండాకాలం. వైదిగాల చెట్లు దొరకవు ఇక అసలు. అదిగాక తెరప చేసేస్తూ ఉండరు, ఎక్కడ పెట్టిన పొదలు ఎన్ని కోసి తోసేస్తూ ఉండరు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కల. అన్ని ఉపయోగాలు ఉన్నాయి, అయితే మనకు తెలియదు అనమాట. అదే మళ్ళీ చెప్తున్నాను, దీన్ని తెలిసిన వారి దగ్గరికే మాత్రమే వెళ్ళి చేపించుకోవాలి. మొక్క గురించి తెలుసుకున్నారు కదా. మొక్క కొంతమంది వీడియోలు బాగా కనిపించడం లేదు అంటారు. మొక్క అయితే చూడండి, పూలు అయితే ఇలాగ ఉంటాయి, చిన్న ఆకులు అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నది వీడియోలో చూసారు కదా. ఏర్లు అయితే ఏర్లు కూడా ఉపయోగిస్తారు. ఏర్లు చూడండి తెల్లంగా శంకునేట్టున్నాయి చూసేదానికి. ఎండాకాలం అయితే దొరకవు. ఈ కాయలు చెట్లు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మా ఊరు రోడ్డు పక్కనేను ఉండేది చెట్లు అయితేను చూడండి ఎలా ఉన్నాయాను. ఇలాంటి మనకి ఉపయోగపడే చెట్లు మన కళ్ళ ముందే ఉంటాయి, అయితే మనం తెలుసుకోలేము అనమాట. మనం తెలుసుకుంటే మనం తెలిస్తే చేసుకోవచ్చు అనమాట. ఇవైతే కుక్కవాయింటాకు చెట్టు అని చెప్పి అంటారు. కొన్ని ప్రాంతాల్లో మీరేమంటారో, ఒక ఊరు వాళ్ళు ఏమంటారో ఆ ఊరోళ్ళు కామెంట్ చేయండి. పలానా ఊరు మాది, మా ఊర్లో ఇలా అంటాం దాన్ని అని చెప్పని అయితే కామెంట్ అయితే చేయండి. దీన్ని చేసుకునే ముందు తెలుసుకొని మనం చేసుకోవాలి. తెలియకుండా ఏది చేసుకోకూడదు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎలాగ చేసుకోవాలి. ఇదండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.